మనం తిరుమలకు తరచూ వెళ్తూ ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా? మీరు ఏ ఆలయంలో చూసినా అక్కడ గర్భగుడిలో తప్పనిసరిగా గంట ఉంటుంది, కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మాత్రం గంట ఉండదు. ఎందుకంటే 13వ శతాబ్దంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ళకు పెళ్ళయి చాలా సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేదు. ఈ దంపతులు వెంకటేశ్వర స్వామి వారికి మంచి భక్తులు కావడంతో చాలా సంవత్సరాల పాటు పిల్లలు పుట్టాలని స్వామి వారికి పూజలు చేశారు. అయితే ఒక రోజు వెంకటేశ్వర స్వామి ఆ అమ్మాయి కలలోకి వచ్చి, నా గర్భగుడిలో ఉండే బంగారు గంటను మింగేయి, అప్పుడు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తాడు. కానీ విచిత్రంగా స్వామివారు కలలోకి వచ్చిన అదే రోజున ఆ అమ్మాయికి గంటను మింగేసినట్టు కల వస్తుంది. ఆ తరువాత రోజు స్వామివారి గర్భగుడిలోకి వెళ్లి చూసేసరికి ఆ గంట కనిపించలేదు. అదే రోజు స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ పూజారుల కలలోకి వచ్చి, ఆ గంట చేరాల్సిన చోటుకే చేరిందిలే, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. తీరా చూస్తే ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక మగపిల్లాడు పుట్టాడు. అతడే వేదాంత దేశిక. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.